నమస్కారం అందరికీ. కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం ఏపీ టెట్ 2026 డిఎస్సి 2026 పరీక్షల్లో తరచుగా అడిగే అత్యంత ముఖ్యమైన అంశం విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలు గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం. విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు, లక్ష్యాలు, విజ్ఞాన ప్రమాణాలు. విజ్ఞాన శాస్త్ర ఉద్యోగ ప్రమాణాలు అంటే ఏమిటి? విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలు అంటే విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం, నైపుణ్యాలు, శాస్త్రీయ దృక్పథం మరియు విలువలను అభివృద్ధి చేయడానికి నిర్దేశించినటువంటి ప్రమాణాలనే విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలు అంటారు. జ్ఞానం, నైపుణ్యాలు, శాస్త్రీయ దృక్పథం. శాస్త్రీయ దృక్పథాలు. సులభంగా చెప్పాలంటే విద్యార్థి విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకున్న తర్వాత ఏమి తెలుసుకోవాలి, ఏమి చేయగలగాలి, ఎలా ఆలోచించాలి అనే విషయాలన్నింటినీ కలిపి ప్రత్యేకంగా నిర్దేశించబడినటువంటి ప్రమాణాలనే విజ్ఞాన శాస్త్ర ప్రమాణాలు అంటారు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకున్నాం. ముందుగా భావనాత్మక అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. భావనాత్మక అవగాహన, శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు, శాస్త్రీయ దృక్పథం, సమస్య పరిష్కార నైపుణ్యం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, సమాజం సంబంధం, పర్యావరణ అవగాహన, శాస్త్రీయ విలువలు. ముందుగా భావనాత్మక అవగాహన. భావనాత్మక అవగాహన విద్యార్థి కేవలం నిర్వచనాలు గుర్తుపెట్టుకోవడం కాకుండా శాస్త్రీయ భావాలను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు కిరణజన సంయోగక్రియ అంటే ఏమిటి అని మాత్రమే కాకుండా అది ఎందుకు జరుగుతుంది, దానివల్ల మొక్కలకు, జీవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాలను కూడా అర్థం చేసుకోగలగాలి. సెకండ్ వన్, శాస్త్రీయ నైపుణ్యాలు, సైన్స్ ప్రాసెస్ స్కిల్స్. విద్యార్థులు పరిశీలించడం, వర్గీకరించడం, కొలవడం, ప్రయోగాలు చేయడం, ఊహించడం, నిర్ధారణకు రావడం, ఇటువంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందాలి. శాస్త్రీయ నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ యాటిట్యూడ్. శాస్త్రీయ దృక్పథం అంటే ఏ విషయానైనా ఆధారాలు, పరిశీలనలు, ప్రయోగాల ఆధారంగా. ఆధారాలు, పరిశీలనలు, ప్రయోగాల ఆధారంగా అంగీకరించడం. మూఢనమ్మకాలను నమ్మకుండా తార్కికంగా ఆలోచించడం శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటారు. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార నైపుణ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారాలు కనుగొనే సామర్థ్యాన్ని పెంపొందించడం కూడా ఒక ముఖ్యమైన విద్యా ప్రమాణం. సో దీన్ని సమస్య పరిష్కార నైపుణ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అంటారు. సో నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, సమాజం సంబంధం. విద్యార్థి విజ్ఞాన శాస్త్రం సమాజ అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది, సాంకేతికత మన జీవితాన్ని ఎలా మారుస్తుంది, పర్యావరణ పరీక్షలో విజ్ఞాన శాస్త్రం పాత్ర ఏమిటి అంటే అంశాలను అర్థం చేసుకోగలగాలి.
సో దీన్ని మనం విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, సమాజం, సంబంధం. సో నెక్స్ట్ వన్ పర్యావరణ అవగాహన. పర్యావరణ పరిరక్షణ, జీవ వైద్యం సంరక్షణ, జీవ వైవిధ్యం సంరక్షణ, అదేవిధంగా సహజ వనరుల సద్వినియోగం, వంటి విలువలను విద్యార్థులు పెంపొందించాలి. అదేవిధంగా శాస్త్రీయ విలువలు తీసుకున్నట్లయితే నిజాయితీ, సహనం, క్రమశిక్షణ, సహకార భావం, బాధ్యతలు వంటి విలువలు అభివృద్ధి చెందాలి. పరీక్షా దృష్టిలో ముఖ్యమైన అంశం ఏపీ టెట్ డిఎస్సి పరీక్షల్లో విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాల నుండి ప్రత్యక్ష ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 7 అంశాలను తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ 7 పాయింట్లను సులభంగా గుర్తుంచుకుంటే పరీక్షల్లో ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు సులభంగా సమాధానం గుర్తించగలుగుతారు. మనం ఈ టాపిక్ మీద వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది ఈ క్రింది వాటిలో గుర్తించండి. వర్గీకరించడం, ప్రశ్నించడం, విశ్లేషించడం, కారణాలు చెప్పడం. ఇక్కడ సాధారణంగా విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందని అంశం అయితే వర్గీకరించడం, ప్రశ్నించడం, విశ్లేషించడం, కారణాలు చెప్పడం. సో ఇక్కడ వర్గీకరించడం ద్వారా విషయ అవగాహన తెలుసుకోవచ్చు, విశ్లేషించడం ద్వారా విషయ అవగాహన తెలుసుకోవచ్చు, కారణాలు చెప్పడం ద్వారా విషయ అవగాహనకు సంబంధించిన విషయం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ప్రశ్నించడం అనేది విద్యా ప్రమాణానికి తెలియంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ప్రశ్నించడం. ద రైట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ వన్, కొల్లేరు సరస్సు కాలుష్యానికి కారణమయ్యే కారకాలను వివరించండి. ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది గుర్తించండి. విషయ అవగాహన, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. సో ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడం అనేది, విషయ అవగాహన అనేది ఈ కొల్లేరు సరస్సు కాలుష్యానికి కారణమయ్యే కారకాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ విషయ అవగాహన. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, విద్యార్థి గ్రామంలోని హాస్పిటల్ సందర్శించి వ్యాక్సినేషన్పై సమాచారాన్ని నమోదు చేశాడు. ఇది ఏ విద్యా ప్రమాణం తెలియజేయండి. విషయ అవగాహన, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, బొమ్మలు, గ్రాఫ్ల ద్వారా భావ ప్రసారం. విద్యార్థి గ్రామంలోని హాస్పిటల్ సంబంధించి వ్యాక్సినేషన్పై సమాచారం నమోదు చేయడం అనేది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనకు సంబంధించింది కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, సముద్రపు చేపను మంచినీటి అక్వేరియంలో ఉంచితే ఏమవుతుంది? ఈ ప్రశ్న విద్యా ప్రమాణాలలో దేనికి సంబంధించింది గుర్తించండి. ముందుగా ప్రశ్నించడం,
పరికల్పనలు చేయడం, సమాచార సేకరణ, ప్రాజెక్టు పనులు, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ఇక్కడ సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియంలో ఉంచితే ఏమవుతుంది అనేది సాధారణంగా తీసుకున్నట్లయితే ఇది ప్రశ్నకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రోగ నిర్ధారణకు సంబంధించి రక్త పరీక్ష యొక్క ఆవశ్యకతను నిజ జీవిత సన్నివేశంలో వివరాలు చెప్పండి. ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది గుర్తించండి. ఇక్కడ సమాచార సేకరణ, ప్రాజెక్టు పనులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, అభినందించడం, నిజ జీవిత వినియోగం, విషయ అవగాహన. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోగ నిర్ధారణకు సంబంధించి రక్త పరీక్ష యొక్క ఆవశ్యకత అనేది నిజ జీవితంలో ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలని సంబంధించిన విషయం కాబట్టి సో ఇది విషయ అవగాహనకు సంబంధించినగా మనం ఈజీగా గుర్తించవచ్చు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ డి. డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఏపీ డిఎస్సి 2026 డిఎస్సి 2026 సంబంధించి పూర్తి బయాలజికల్ సైన్స్ పెడగాజీ సిరీస్ కోసం మా కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.